హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే ఈరోజు మే 1వ తారీఖు అయితే ఒమేగా కార్నివల్ ఈవెంట్ అయితే మనకైతే అఫీషియల్గా స్టార్ట్ అయితే కావడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్లో అయితే మొత్తం ప్రైస్ పూల్ అయితే $5,000 అయితే వీళ్ళు కేటాయించడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఈ ఈవెంట్ యొక్క పూర్తి వివరాలు ఏమిటి, అవన్నీ క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఆ యొక్క ఈవెంట్లోకి మనం ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ చెప్పాలనుకున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. ఇంకొక చిన్న విషయం అండి, సిన్బాద్ నెట్వర్క్లో అయితే కేవీసీ స్లాట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ అయితే రావడం జరిగిందండి. సో ప్రెసెంట్ అయితే నా కేవీసీ రివ్యూలో ఉంది. సో నా రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేవీసీ సక్సెస్ అయిన తర్వాత ఇది ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి అందరూ కూడా ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయితే సిన్బాద్ నెట్వర్క్లో కేవైసీ చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఒమేగా నెట్వర్క్లో అయితే ఈరోజు అయితే కార్నివల్ ఈవెంట్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో చూసుకోవచ్చు, మనం ముందుగా యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఒమేగా యాప్ అయితే రీసెంట్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ప్లే స్టోర్లో యాప్ మీకు ఒకవేళ అప్డేట్ ఉందనుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అలాగా ఓపెన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు ఈ యొక్క ఈవెంట్ అనేది ఎక్కడ ఉంటుందో నేను చెబుతాను. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకైతే చాలా ఆప్షన్లు ఉంటాయండి. దాంట్లో మిడిల్లో మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది మన ఈకో సిస్టమ్ అనమాట. వాటి మీద ప్రెస్ చేయండి ఒకసారి. మిడిల్లో కనిపిస్తుంది కదా మనకైతే 5 అని, ఆ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మన యొక్క ఒమేగా ప్రాజెక్ట్లో ఉన్న ఈకో సిస్టమ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. సో చూసుకోవచ్చు మీరైతే కిందకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఈవెంట్స్ అని ఒక బ్యానర్ అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు పైన అయితే ఈవెంట్స్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంది. దాంట్లో అయితే 2 అయితే ఉన్నాయి. మళ్ళీ కనెక్ట్ అని ఒక ఈవెంట్ అయితే ఉంది. దాంతోపాటు కార్నివల్ అని ఇంకో ఈవెంట్ అయితే ఉందండి. సో ప్రెజెంట్ అయితే మనకు కావాల్సింది కార్నివల్ కాబట్టి మనం ఏం చేయాలంటే కార్నివల్ని కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకు ఒక రెడ్ కలర్లో ఒక హోమ్ సింబల్ అయితే కనిపిస్తుంది సర్కస్ లాగా. దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అండి ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఈవెంట్ తాలూకా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఈవెంట్లో మనకి ఏ విధంగా రూల్స్ ఉంటాయి, ఇంకా దాంతోపాటు దీంట్లో ఉన్న ప్రైజెస్ ఏమిటి, బోనస్లు ఏమిటి, దాంతోపాటు దీంట్లో ఉన్న ప్రైస్ పూల్ ఏమిటి, ఈ విధంగా చిన్న డెమో వివరణ అయితే మనకైతే వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత అండి హోమ్లోకి రండి. కింద మీకు కనిపిస్తుంది కదా హోమ్ అనేది, ఇక్కడ చూసుకోవచ్చండి. మనకైతే హోమ్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసుకోండి, ఇక్కడైతే హోమ్లో మొత్తం మనకి ఈ యొక్క ఈవెంట్ తాలూకు వివరాలు అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు మనకి కొన్ని అవకాశాలు అయితే ఇస్తున్నారన్నమాట. మనం ఇక్కడ స్పిన్ అండ్ విన్ అవకాశం అయితే ఉంది. ఇంకా దాంతోపాటు మైండ్ కాయిన్ అనే ఒక అవకాశం కూడా ఉంది. ఇంకా దాంతోపాటు బోనస్ కుష్టి కూడా ఉందండి. సో ప్రెజెంట్ అయితే అవైలబుల్గా లేదు. స్పిన్ అండ్ విన్ మాత్రం మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. ఒక్కసారి కింద ప్రైస్ పూల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, కింద మీకైతే ఒక గిఫ్ట్ బాక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత చూసుకోండి, మీరు యొక్క కార్నివల్ ఈవెంట్లో మీరు ఏదైనా రివార్డ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీరు దాన్ని ముందుగా పొందాలండి. సో చూసుకోవచ్చు, వీళ్ళు ఏం చెబుతున్నారంటే మీకు దీంట్లో యూఎస్డిటీ రివార్డ్స్ రావచ్చు, ఇంక దాంతోపాటు ఓఎంజీ మన ఒమేగా టోకెన్స్ రివార్డ్ రావచ్చు, మనగా ఓకేఎన్ టోకెన్స్ రివార్డ్ రావచ్చు, ఓజీసీ కాయిన్ రివార్డ్స్ కూడా రావచ్చు. సో ఈ విధంగా మనకైతే 4 రవాల కనిపిస్తున్నాయండి. సో చూసుకోండి, దీంట్లో అయితే విన్నర్స్గా ఎవరున్నారు అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడైతే. సో ఈ యొక్క ఈవెంట్ ఓపెన్ చేసిన కింద మనకి ట్రాఫీ సింబల్ కనిపిస్తుంది కింద 3వ ఆప్షను, అది ఓపెన్ చేయండి. సో ఈ యొక్క లీడర్ బోర్డులో ఎవరైతే ఉన్నారో అంటే టాప్గా ఎవరైతే గెయిన్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. సో మీరైతే ముందుగా హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్పిన్ నవ్ అనే ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. స్పిన్ నవ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇక్కడ మనకి ఛాన్స్ రావాలంటేనండి గెట్ 1 ఫ్రీ స్పిన్ డైలీ ప్లస్ ఆన్ ఎక్స్ట్రా స్పిన్ బై స్పెండింగ్ 100 ఓజీసీ లక్ యువర్ డిటర్మినేటెస్. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. కాబట్టి ఈ రూల్స్ మొత్తం కూడా టిక్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత కింద మీకు కనిపిస్తుంది కదా స్పిన్ అని, స్పిన్ మీద ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మనకైతే ప్రతిరోజు కూడా ఒక ఫ్రీ స్పిన్ అయితే ఇస్తారు. ప్రతిరోజు కూడా ఒక ఫ్రీ స్పిన్ అయితే ఇస్తారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, చూసుకోవచ్చు ఈ విధంగా నాకైతే ఓఎంజీ టోకెన్ సంబంధించిన రివార్డ్ అయితే నాకైతే ఇక్కడ లైవ్లో అయితే రావడం జరిగింది మీ ముందే. చూసుకున్నారు కదండి. ఈ విధంగా నాకైతే 10 ఓఎంజీ అంటే మన ఒమేగా కాయిన్స్ అయితే 10 అయితే రావడం జరిగిందండి. మీరేం చేస్తారంటే ఇప్పుడు ట్యాప్ టు కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా ఒక స్పిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఈ యొక్క ఈవెంట్లో వచ్చేసి. సో దీన్ని బట్టి అయితే మనకి లక్ ఉందనుకోండి, మనకి దీంట్లో యూఎస్డిటీ రివార్డ్స్ కూడా రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మనకి లక్ ఉందనుకోండి యూఎస్డిసి రివార్డ్స్ కూడా రావచ్చు. సో మీరేం చేస్తారంటే ప్రతిరోజు కూడా
ప్రతిరోజు కూడా ఒక స్పిన్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని అయితే మీరు స్పిన్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించి ఈ విధంగా మనకైతే కొంచెం బెనిఫిట్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో స్పిన్ అయితే ఏ విధంగా చేయాలో చూపించేశాను. ఇంకా దాంతోపాటు మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట దీంట్లోనే. స్పిన్ కాకుండా మనకి మైండ్ కాయిన్ అని ఇంకొక గేమ్ లాగా ఉందన్నమాట ఇక్కడ. ట్రైన్ అని కనిపిస్తుంది కదా మీకు బ్లాక్ కలర్లో, అదో ప్రెస్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కూడా అంతేనండి, ప్రతిరోజు కూడా ఒక ఫ్రీ స్పిన్ అయితే ఇస్తారన్నమాట వీళ్ళు కూడా. అండర్స్టాండ్ మీద నొక్కేసేయండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే ఒక గేమ్ లాగా అయితే వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరుగుతుందండి. సో ఏం చేయాలంటే ఇది ఒక పజిల్ లాగా మనకైతే వచ్చింది కదా, వీటిని మనం ఓపెన్ చేయాలన్నమాట. సో చూసుకోవచ్చు, ఒక డైమండ్ అయితే వచ్చింది, అంటే మనకి 10 OMG కాయిన్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ర్యాండమ్గా మనకు ఛాన్స్ అయితే ఉంది, కానీ మనందరికీ కూడా OMG కాయిన్స్, ఒమేగా కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి, ఇబ్బంది లేదు. కానీ దీంట్లో మనకి USDT రివార్డ్స్ వచ్చినాయి కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో మీరు ర్యాండమ్గా ఓపెన్ చేస్తూ ఉండండి, ఇబ్బంది లేదు. కానీ ఒక చిన్న విషయం అండి, దీంట్లో మనకైతే బాంబు కూడా ఉండొచ్చు. సో ఎవరికైతే మైండ్ స్వాపింగ్ ఆప్షను తెలుసుండిద్ది గేమ్ గురించి, వాళ్ళకి బాగా అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో చూసుకోవచ్చు, మనకి OGC కాయిన్స్ కూడా వచ్చినాయి 28 లైవ్లోనే, ఒక 10 ఓకెన్ కాయిన్స్ కూడా వచ్చినాయి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఒకవేళ మీకు బాంబు వచ్చిందని ఒక అనుమానం ఉందనుకోండి, మీరు కింద క్యాష్ అవుట్ మీద ప్రెస్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఏవైతే రివార్డ్స్ వచ్చాయో ఏవైతే మీ వ్యాలెట్లోకి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో నేనైతే మీకు చూపించాలి కాబట్టి డేర్ చేసి అన్నీ కూడా ఓపెన్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరైతే. సో చెప్పలేమండి, చూసారు కదా, అక్కడైతే మనకైతే బాంబు అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకైతే బాంబు వల్ల మనం సంపాదించిన టోకెన్స్ కానీ కాయిన్స్ ఉంటాయి, మనకైతే రావన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా దీన్ని అయితే యాక్టివ్గా ఉండి యూస్ చేసుకోవచ్చు. స్పిన్ వీల్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, అదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మీకు ఎక్స్ట్రా స్పిన్ కావాలనుకుంటే, లేదనుకుంటే ఎక్స్ట్రా ఛాన్సర్ కావాలనుకుంటే OGC కాయిన్స్ అయితే మనం అయితే పే చేయాలి వీళ్ళకి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం స్పిన్ గేమ్లోకి అయితే వెళ్దాం. చూసుకోండి, ఒక ఫ్రీ స్పిన్ అయితే ప్రతిరోజు వస్తుంది. ఈ 2 గేమ్స్ కూడా ప్రతిరోజు ఒకటొకటి ఫ్రీగా ఇస్తున్నారు. కానీ ఇంకా సెకండ్ ఛాన్స్ కావాలంటే మనకైతే మనం కొన్ని కాయిన్స్ అయితే వీళ్ళకి కేటాయించాల్సి ఉంటుందండి. అలా చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఈ గేమ్ మనకు వచ్చి ఒక 1 అవర్ కూడా కావలేదు కాబట్టి ఈ విధంగా కొంతమందికి అయితే ఓపెన్ కాకపోవచ్చు. గేమ్ అయితే మనకి కొంతమందికి అయితే ఓపెన్ కాకపోవచ్చు, అలానే ఇబ్బంది పడక్కర్లేదండి. స్లోగా ఓపెన్ అయితే అవుతుంది, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క గేమ్స్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. చేయాలని ఎక్కడ రూల్ అయితే లేదు. సో మన లక్ ఉందనుకోండి, మనకైతే USDT కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఎవరైతే విన్నర్గా గెలుస్తారో ముందుగా USDTని మనం గెలవాలన్నమాట. గెలిచిన తర్వాత మాత్రం వాటిని అయితే విత్డ్రా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు మొత్తం ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసుకోవచ్చు, 10 OMG కాయిన్స్ అయితే నాకు రివార్డ్గా రావడం జరిగింది. సో ప్రెజెంట్ మనం వాటిని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్లెయిమ్ అనేది ఉంటుంది. గిఫ్ట్ బాక్స్లోకి రండి, క్లెయిమ్ ఉంటుంది పైన. ఒకసారి చూడండి, నా యొక్క వ్యాలెట్లో వచ్చేసి ప్రెజెంట్ నా వ్యాలెట్లో వచ్చేసి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మీకైతే నేను చూపిస్తాననుకుంటున్నాను. అప్పుడైతే మీకు అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఈ యొక్క గేమ్ మీద. నా వ్యాలెట్లో చూసుకోవచ్చు, 1,45,818 818 అయితే సీరియల్ నెంబర్ అయితే ఉంటుందండి. మన కాయిన్స్ అయితే 818 కదా, ఇప్పుడైతే క్లెయిమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. 818 నుంచి మనకైతే ఇప్పుడు 10 అయితే ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి. సో చూసుకున్నారు కదా, క్లెయిమ్ యువర్ రివార్డ్స్ ఆఫ్టర్ కంప్లీట్లీ 30 డే కార్నివల్ స్ట్రీక్. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనం 30 డేస్ అండి. సో ఈ యొక్క ఈవెంట్ మొత్తం కూడా మనకైతే 30 డేస్ అయితే రన్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ప్రతిరోజు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా మాత్రమే ఫైనల్గా వీటిని అయితే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అని చెబుతున్నారండి. సో చాలామంది కూడా దీన్ని అయితే మిడిల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ అలా కాదండి. మనమైతే 30 డేస్ ఈవెంట్ కాబట్టి ప్రతిరోజు కూడా మీకు వచ్చిన ఫ్రీ స్పిన్ అయితే వదలొద్దు. ఫ్రీ అవకాశం ఏదైతే ఉంటుందో వాటిని అయితే ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దు. వాటిని బట్టి అయితే మనకు కొంచెం బెనిఫిట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాగ ఎవరైతే ప్రతిరోజు కూడా వాటిని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, స్పిన్ చేస్తూ ఉంటారో, ఈ యొక్క మైండ్ స్వాప్ గేమ్ ఆడుతూ ఉంటారో, 30th డే ఎప్పుడైతే ఈవెంట్ క్లోజ్ అయిపోతున్నప్పుడైతే మనం వీటన్నిటి కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే మొత్తం కూడా ఈ ప్రోగ్రామింగ్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్ తాలూకా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా ఇప్పటికైనా వచ్చింది అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడైతే మనకి 2 గేమ్స్ అయితే ఉన్నాయి, స్పిన్ కాకుండా మైండ్ స్వాప్ అనమాట. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మన దగ్గర సెకండ్ ఛాన్స్ మనకు కావాలనుకుంటే ఒక 50 OGC కాయిన్స్ అయితే మనం పే చేయాలన్నమాట. సో చూసినట్లయితే వ్యాలెట్లో ఆ 50 OGC కాయిన్స్ లేవు కాబట్టి మనకైతే అది రిడీమ్ అయితే అవ్వట్లేదు. సో ఈ విధంగా వీళ్ళైతే ఒక చాలా సింపుల్ ఈవెంట్ తీసుకురావడం జరిగిందండి. సో అందరూ కూడా ఎవరైనా సరే మనకు లక్ ఉంటే రావచ్చండి. USDT కూడా మనకైతే లక్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరైతే వాటిని మిస్ అయితే చేసుకోవద్దు.
ట్రై చేస్తూ ఉండండి. సో, దాన్ని బట్టి అయితే మీకు ఎప్పటికప్పుడు యూఎస్‌డిటీ ఎంతో కొంత లభించడానికి ఛాన్సులయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఈవెంట్ తాలూకా బేసిక్ ఇన్ఫో మొత్తం కూడా మీకు చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో చేశానండి. సో, మీకు కూడా ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే చాలా ఎకోసిస్టమ్ యాప్స్ అయితే ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా మనం ట్రైల్ అయితే వేద్దాము. కాకపోతే దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేసుకుందాము. ఆ స్పెషల్ వీడియోలో మనకైతే వీటికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే పార్టిసిపేట్ చేయండి. జస్ట్ పార్టిసిపేట్ మాత్రం చేయండి. పోయేదేం లేదు, వస్తే లాభం రావచ్చనమాట. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదండి ఈ యొక్క ఒమేగా కార్నివాల్ సంబంధించిన ఈవెంట్ చాలా సింపుల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సింపుల్‌గా అయితే ఉందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా లీడర్ బోర్డ్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. లీడర్ బోర్డ్‌లో టాప్ 10 ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలైతే వీళ్ళు ప్లే చేశారండి. సో, 4థ్ ర్యాంక్ అయితే మనమైతే ఇక్కడ ఈ అకౌంట్ అయితే రావడం జరిగింది. ఈ అకౌంట్‌లో 4థ్ ర్యాంక్ అయితే మనదే ప్రెజెంట్ అయితే. సో, ఈ విధంగా అయితే మనకైతే డిజైనింగ్ అయితే ఉందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.